విశాఖ స్టీల్ ప్లాంట్ ను తక్షణమే ప్రైవేటీకరణ కాకుండా విరమించే విషయంలో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని బిహెచ్ఎల్ ప్రధాన కార్యదర్శి జీటీబీ ప్రసాద్ డిమాండ్. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోరుతూ చేపడుతున్న రిలే నిరసన దీక్షకు వారు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 1000 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తక్షణమే స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని, ఈ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. నా పేరు జీటీపీ ప్రకాష్, బిహెచ్ఎల్ సిఐటి సంఘానికి ప్రధాన కార్యదర్శిని. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రజల ప్రాణత్యాగంతో ఏర్పడిన ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని ముందుగా పోస్కో కొరియా కంపెనీకి ఇవ్వాలని చూసింది. దానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణని ఎంతవరకు నిలువరించగలిగారు. ఈ రోజునాడు ఎంత ఉద్యమం జరిగే క్రమంలో పోస్కో వాడికి అప్పచెప్పలేనటువంటి ఆలోచనతో లోపల నుంచి దీన్ని పాడు చేసి విభాగాల వారీగా దీన్ని ప్రైవేటీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నది. జిందాల్ అనేటువంటి కంపెనీకి లోపల ఆపరేషన్లు ఇచ్చేయాలంటే ప్రయత్నం చేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా 1000 రోజులకు పైబడి ఇక్కడ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో రేపు 27వ తారీఖు నాడు విశాఖపట్నం నడిబడ్డులో దొండపర్తిలో డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ నుండి ఈ మహాత్మా గాంధీ విగ్రహం వరకు కూడా మహాప్రస్థాన్ ర్యాలీ జరగబోతున్నది. స్టీల్ ప్లాంట్తో పాటుగా మొత్తం విశాఖపట్నం అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉండేటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు మరి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కదలబోతున్నారు. బిహెచ్ఎల్ విశాఖపట్నం నుండి మరి పూర్తి కార్మికుల తరపున, కాంట్రాక్ట్ కార్మికుల తరపున ఈ కార్యక్రమం పాల్గొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ నుంచి వెనక్కి వచ్చేసాం అంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్కి ఏ రకంగా అయితే నితీష్ గడ్కరీ విశాఖపట్నం నుంచి ప్రకటన చేశాడో అట్లాంటి ప్రకటన చేసే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగి తీరుతుంది. లేని పక్షంలో ఈ ఉద్యమం ఉధృతమై తీరుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపే స్థాయిలో రైతు ఉద్యమం తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఒక బెంచ్ మార్క్ యాజిటేషన్ కింద ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.